Hello guys, this is Santosh Naik. Welcome back to the class. ప్రీవియస్ క్లాస్లో మనం మర్జ్ నోడ్ గురించి కంప్లీట్గా తెలుసుకున్నాం. మర్జ్ నోడ్లో మనం ఒక బ్యాక్గ్రౌండ్ అండ్ ఒక ఫోర్గ్రౌండ్ మాత్రమే యాడ్ చేయగలుగుతాం. సో ఈ క్లాస్లో వచ్చేసి మనం మల్టీ మర్జ్ అనే ఇంకో స్పెషల్ నోడ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ నోడ్లో ఏంటంటే మనం మల్టిపుల్ ఫోర్గ్రౌండ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ వాటిని ఇండివిజువల్లీ లేయరింగ్ మెథడ్లో మనం వాటిని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుంటాం. సో లెట్స్ స్టార్ట్. మన ఫ్యూజన్ పేజ్లో కంపోజిషన్స్లో మర్జ్ నోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అది మనం ప్రీవియస్ క్లాస్లో డీటెయిల్గా నేర్చుకున్నాం. సో ఈరోజు మనం మర్జ్ నోడ్కి ఇంకో వర్షన్ అయిన మల్టీ మర్జ్ నోడ్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ మనం ఒక మర్జ్ నోడ్ తీసుకుందాం. సో ఇక్కడ చూడవచ్చు మనకు డిఫాల్ట్ సెక్షన్లో థర్డ్ పార్టీషన్లో మనకి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మర్జ్ నోడ్ ఉంటుంది, ఇది తీసుకుందాం. అండ్ సెకండ్ వచ్చేసి మనకు మల్టీ మర్జ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం మర్జ్ అండ్ మల్టీ మర్జ్ యొక్క డిఫరెన్సెస్ తెలుసుకుందాం. సో మనం మర్జ్ నోడ్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నట్టుగా మనం ఈ ఎల్లో ట్రయాంగిల్ ఉంది కదా, దీనికి మనం బ్యాక్గ్రౌండ్ కనెక్ట్ చేస్తాం. అండ్ ఈ గ్రీన్ ట్రయాంగిల్ ఉంది కదా, దీనికి మనం ఒక ఫోర్గ్రౌండ్ కనెక్ట్ చేస్తాం. అండ్ బ్లూ వచ్చేసి మనకి మాస్కింగ్ నోడ్ ఉంటుంది. ఇది మనం కరెంట్లీ డిస్కస్ చేయట్లేదు, దీని గురించి సపరేట్ క్లాస్ ఒకటి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఈ నోడ్ని యూజ్ చేసి ఒక కంపోజిషన్ క్రియేట్ చేద్దాం. మనకు ఆల్రెడీ తెలుసు, ఒక బ్యాక్గ్రౌండ్ నోడ్ తీసుకుందాం అండ్ దీని నుంచి మర్జ్ నోడ్కి కనెక్ట్ చేద్దాం. అండ్ ఒక ఇక్కడ మీడియా అవుట్ ఒకటి నోడ్ తీసుకుందాం. నేను ఇక్కడ మర్జ్ మీద సెలెక్ట్ చేసి షిఫ్ట్ స్పేస్ బార్ సెలెక్ట్ చేస్తున్నాను అండ్ ఎంఓ షార్ట్ కట్. ఇక్కడ మీడియా అవుట్ అని వచ్చింది కదా, జస్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ కనెక్టెడ్ నోడ్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు మనకి మర్జ్ నోడ్ యొక్క ఒక బేసిక్ వర్జన్ వచ్చింది. దీంట్లో ఇప్పుడు మనం ఏదైనా మీడియా కనెక్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా, దీన్ని తీసుకుందాం. సో దీన్ని తీసుకొని మనకు ఆల్రెడీ తెలుసు ఇది ఎక్కడ కనెక్ట్ చేయాలనేది. సో దీన్ని మనం ఈ గ్రీన్ ఛానల్ ఉంది కదా, దీనిపైన అటాచ్ చేస్తాం, ఎందుకంటే ఇది ఫోర్గ్రౌండ్ కాబట్టి దీనిపైన అటాచ్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకు మన యొక్క అవుట్పుట్ నోడ్ చెక్ చేస్తే ఇక్కడ చూడవచ్చు మనకి ఈ క్లిప్ ఏదైతే మనం అటాచ్ చేసామో ఇది దీంట్లో వచ్చేసింది. సో ఇక్కడ ఈ ప్రివ్యూ దీంట్లో షార్ట్గా రావడానికి రీజన్ ఏంటంటే ఇది 4K క్యాన్వాస్ అండ్ ఇది హెచ్డి ఫార్మాట్ వీడియో కాబట్టి మనకి ఇది దీంట్లో ఇలా సైజు కంప్రెస్డ్గా ఉంది. ఇక్కడ చూస్తే మనం ఒక బ్యాక్గ్రౌండ్ కనెక్ట్ చేసుకున్నాం, ఒక మీడియా కనెక్ట్ చేసుకున్నాం. మీడియా అవుట్ రిజల్ట్ మనకి ఇక్కడ వచ్చేసింది. సో ఇప్పుడు మనం దీంట్లో ఇంకో ఎలిమెంట్, దీంట్లో సపోజ్ ఈ వీడియో ఉంది కదా, దీన్ని మనం దీంట్లోనే కనెక్ట్ చేయాలంటే దీంట్లో రాదు, మనకు ఆల్రెడీ తెలుసు. ఇది ఇంకో నోడ్ సెలెక్ట్ చేసుకుంటుంది ఇలా. అండ్ నెక్స్ట్ ఏదైనా టెక్స్ట్ యాడ్ చేద్దాం. సో టెక్స్ట్ యాడ్ చేయడానికి నేను ఇక్కడ అగైన్ మర్జ్ 2ని సెలెక్ట్ చేసుకొని ఒక టెక్స్ట్ యాడ్ చేస్తున్నా. ఇక్కడ టెక్స్ట్ కూడా యాడ్ అయిపోయింది. సో టెక్స్ట్లో మనం ఏదైనా యాడ్ చేద్దాం. ఇక్కడ ఇన్స్పెక్టర్ ట్యాబ్లో రాద్దాం, ఫ్యూజన్ అని రాస్తున్నాను నేను. ఇది యాడ్ అయిపోయింది. సో ఇక్కడ మనం చూస్తే బ్యాక్గ్రౌండ్తో పాటు మనకి 3 అదర్ మీడియాస్ తీసుకున్నాం, డిఫరెంట్ మీడియాస్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఇవి అప్లై అయినా లేదా అనడానికి మనం ఒకసారి చెక్ చేద్దాం. మనం ప్రీవియస్లీ నేర్చుకున్నాం కదా, మీడియా 1 ఉంది కదా, దీని యొక్క మర్జ్ని సెలెక్ట్ చేస్తే వీటిని కంట్రోల్ చేయొచ్చని. సో ఇప్పుడు దీని యొక్క సైజ్ ఇంక్రీజ్ చేస్తే ఇక్కడ చూడవచ్చు మనకి దీని యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ సెకండ్ మీడియా వచ్చేసి ఈ ఫుటేజ్ ఉంది, దీన్ని కూడా మనం మర్జ్ని యూజ్ చేసి కావాలంటే ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అండ్ వేరే మాడిఫై ఆప్షన్స్ చేసుకోవచ్చు. అగైన్ టెక్స్ట్ ఉంది, టెక్స్ట్లో కూడా మనం ఫ్యూజన్ అని రాసాం, దీంట్లో కూడా మనం ఏమైనా కలర్ నేను యాడ్ చేస్తున్నాను. సో ఇది ఒక బేసిక్ కంపోజిషన్ అయింది అనుకుందాం. సో బ్యాక్గ్రౌండ్ని కూడా మనం కావాలంటే ఏదైనా కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసి నేను ఇలా ఒక గ్రే కలర్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ వరకు ఒక బేసిక్ కంపోజిషన్ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ మనం నోటీస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, మనం బ్యాక్గ్రౌండ్ నోడ్తో పాటు ఈ 3 డిఫరెంట్ ఎలిమెంట్స్ క్రియేట్ చేయడానికి 3 డిఫరెంట్ మర్జ్ నోడ్స్ని తీసుకోవాల్సి వచ్చింది.
ఈ కాన్సెప్ట్ గురించి ప్రీవియస్ వీడియోలో డీప్గా నేర్చుకున్నాం. ఒకసారి ఆ వీడియో చూడండి చూడకపోయి ఉంటే. సో వీటి యొక్క ఇండివిజువల్ పర్పస్ ఏంటి అనేది కూడా మనకు తెలుసు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఏమన్నా ప్రాబ్లం ఉందా అంటే ప్రాబ్లం అంటూ ఏం లేదు. బట్ ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి మీడియాకి ఒక మర్జ్ నోడ్ అనేది క్రియేట్ చేయాల్సి వస్తుంది కదా, అది కొద్దిగా మనకి టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది. అదేవిధంగా టూ మెనీ మర్జ్ నోడ్స్ ఉండడం వల్ల దీని యొక్క నోడ్స్ అనేవి పెరిగిపోతాయి. ఎందుకంటే ఇది సింగిల్ కంపోజిషనే అయినప్పటికీ మనం మల్టిపుల్ మర్జ్ నోడ్ని తీసుకోవాల్సి వస్తుంది కదా. సో ఇప్పుడు దీన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ ఈ మర్జ్ నోడ్స్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేసేద్దాం. ఇక్కడ డిలీట్ అయిపోయినాయి. మనకు బ్యాక్గ్రౌండ్ నోడ్ ఒకటే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు మర్జ్ నోడ్ ప్లేస్లో మనం మల్టీ మర్జ్ నోడ్ని యాడ్ చేద్దాం. ఇక్కడ షిఫ్ట్ హోల్డ్ చేసి ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడు మల్టీ మర్జ్ నోడ్ మనకి కనెక్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఈ వైట్ ట్రయాంగిల్ ఉంది కదా, ఇది మనకి ఫోర్గ్రౌండ్ అవుతుంది ఇప్పుడు. సో ఇక్కడ ఈ మీడియాని ఇలా కనెక్ట్ చేయగానే మనకి అగైన్ మనకి ఇంకో వైట్ ట్రయాంగిల్ ఇక్కడ వచ్చేసింది. సో ఇప్పుడు దీన్ని కూడా మనం ఇక్కడ కనెక్ట్ చేద్దాం. అగైన్ ఇంకొకటి వచ్చింది ఇక్కడ, దీన్ని కూడా ఇక్కడ కనెక్ట్ చేయవచ్చు. మల్టీ మర్జ్ నోడ్లో ఆప్షన్ ఏంటంటే మనము దీంట్లో అన్లిమిటెడ్ నోడ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు, మీడియాస్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది దీని యొక్క అడ్వాంటేజ్. అండ్ దీంట్లో ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఇది కంప్లీట్లీ లేయర్ బేస్డ్ మెథడ్ లాగా మనకి వర్క్ చేస్తుంది. ఇక్కడ చూడవచ్చు మనం. ఫస్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ నోడ్ ఉంది కాబట్టి అది చూపించట్లేదు. ఇక్కడ మనం మల్టీ మర్జ్ నోడ్లో ఏదైతే ఈ 3 మీడియాస్ని మనం కనెక్ట్ చేసామో అవి ఇక్కడ ఈ మర్జ్ నోడ్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ మన యొక్క ఇన్స్పెక్టర్ ట్యాబ్లో లేయర్ లిస్ట్ అని ఉంది కదా, దీంట్లో చూస్తున్నాం. ఫస్ట్ మీడియా 1 లేయర్, మీడియా 2 అండ్ టెక్స్ట్ 1. దీంట్లో మన లేయర్ లిస్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి లేయర్ లిస్ట్లలో ఇప్పుడు పొజిషనింగ్ ఒకసారి చూస్తే మన ఎడిట్ పేజ్లో కావచ్చు, ప్రీమియర్ ప్రో అండ్ వేరే అదర్ సాఫ్ట్వేర్స్లలో ఎలా ఉంటుందంటే, మన లేయరింగ్ మెథడ్ మనకు తెలుసు. మనకి ఏదైతే ఫస్ట్ లేయర్ ఉంటుందో అది లాస్ట్కి వెళ్ళిపోతుంది, అండ్ ఏదైతే లాస్ట్ లేయర్ ఉందో అది ఫస్ట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ విధంగా మనకి రెగ్యులర్ లేయర్ మెథడ్లోనే ఇది వర్క్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఈ మల్టీ మర్జ్ నోడ్ ఉంది కదా, దీంట్లో మాడిఫికేషన్స్ కూడా చూద్దాం. ఇక్కడ చూస్తే మనం ఈ లేయర్ లిస్ట్ ఉంది కదా, ఈ లేయర్ లిస్ట్లో మనకి ఏది సెలెక్ట్ అయి ఉంది, ఇక్కడ మీడియా 1 లేయర్ సెలెక్ట్ అయి ఉంది. ఇక్కడ చూస్తే మీడియా 1 మీద మనకి హోవర్ అయి ఉంది. అండ్ అది మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూస్తే మనకి మీడియా 1 అనేది మనకి కనెక్టర్ ఉంది కదా, ఇది మనకి గ్లో అవుతూ కనిపిస్తుంది. కంపారిటివ్లీ ఇది మనకి ఇది గ్లో అవుతుంది, అంటే ఇది మనకి సెలెక్టెడ్ క్లిప్ అని అర్థం. సో అగైన్ ఇక్కడ ఈ లేయర్ లిస్ట్ కిందనే మనకి మాడిఫైయర్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం మీడియా 1 లేయర్ ఉంది కదా, దీని యొక్క మాడిఫైయింగ్ ప్రాపర్టీస్ మనకి ఇక్కడ చూడవచ్చు. నేను దీని యొక్క సైజ్ ఇంక్రీజ్ చేస్తే ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మీడియా 2ని సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా మనం చేయాలి అంటే ఇక్కడ చూడవచ్చు మీడియా 2 అండ్ లేయర్ 2 అని ఉంది కదా, దీన్ని కూడా మనం కావాలి అంటే అడ్జస్ట్ చేయొచ్చు, లేదా పొజిషన్ కూడా మనం చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఇది లేయర్ 2. థర్డ్ వచ్చేసి లేయర్ 3 ఉంది కదా, ఈ లేయర్ 3 వచ్చేసి మనకి టెక్స్ట్ ఉంది. టెక్స్ట్లో కూడా కావాలి అంటే మనం ఈ విధంగా చేంజెస్ ఏం కావాలంటే అది చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం నోడ్స్ని సెలెక్ట్ చేసుకొని దీంట్లో లేయరింగ్ కాన్సెప్ట్లో వర్క్ చేస్తాం అండ్ వాటి యొక్క అడ్జస్ట్మెంట్స్ని ఈజీగా యాక్సెస్ చేస్తాం. ఈ మెథడ్ మనకి ఎప్పుడు యూజ్ అవుతుందంటే, మనం మల్టిపుల్ కంపోజిషన్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ కంపోజిషన్కి మనం ఒక మల్టీ మర్జ్ నోడ్ యాడ్ చేసుకోవచ్చు అండ్ దాన్ని వర్క్ చేసుకొని ఒక గ్రూప్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. గ్రూపింగ్ అనేది మనం ప్రీవియస్లీ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఫ్యూజన్ అనే టెక్స్ట్ ఉంది కదా, దీన్ని కొద్దిగా ఇలా సెంటర్లోకి అలైన్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి లేయర్స్లో ఏంటంటే మనకి స్టాకింగ్ వెర్షన్ మనకు ఆల్రెడీ తెలుసు కదా. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ని మనం బ్యాక్గ్రౌండ్కి తీసుకెళ్తే ఏమవుతుందో చూద్దాం. సో ఇది బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోయింది, అంటే మనకి ఈ 2 క్లిప్స్ ఉన్నాయి కదా, ఈ 2 మీడియా క్లిప్స్ ఉన్నాయి కదా, దీని బ్యాక్ సైడ్లోకి వెళ్ళిపోయింది. అది చూడాలంటే మనం ఇప్పుడు ఈ టెక్స్ట్ మీద సెలెక్ట్ అయి ఉంది కదా, దాన్ని మనం పొజిషన్ ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే ఇది మనకి
ఈ 2 మీడియాస్ లాస్ట్లోకి వెళ్ళిపోయింది. సో ఎప్పుడైతే మనం మల్టీ మర్జ్ నోడ్స్ని యూజ్ చేస్తామో అప్పుడు మనం ఈ మీడియా నోడ్స్ ఎక్కడున్నా కూడా వీటితోని మనకి ఏం ఇష్యూ ఉండదు. మనం ఓన్లీ ఇక్కడ లేయర్ లిస్ట్ ఉంది కదా, దీన్ని మాత్రమే కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ చూడొచ్చు, మనం టెక్స్ట్ లేయర్ ఫస్ట్లో పొజిషన్ చేసాం కాబట్టి ఇది లాస్ట్లో వచ్చేసింది. ఇప్పుడు దీన్ని పైకి తీసుకొస్తే అగైన్ ఇది మనకి ఫ్రంట్లోకి వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం మర్జ్ నోడ్ని యూజ్ చేస్తాం మల్టిపుల్ క్లిప్స్ని యూజ్ చేయడానికి. అండ్ కావాలంటే దీన్ని గ్రూప్ చేసేసుకుంటాం ఇలా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకో కంపోజిషన్ క్రియేట్ చేసుకుంటాం. సపోజ్ దాంట్లో ఒకటే ఎలిమెంట్ మనకు యాడ్ చేయాల్సి ఉంది అంటే మనం మర్జ్ నోడ్ని తీసుకొని ఏదైనా సపోజ్ ఈ ఫాస్ట్ నాయిస్ ఉంది కదా, దీన్ని క్రియేట్ చేయాలంటే ఈ విధంగా తీసుకుంటాం. అండ్ అగైన్ ఫార్వర్డ్కి మనం వెళ్ళిపోతూ ఉంటాం ఇక్కడ. సో ఈ విధంగా మనకి మర్జ్ నోడ్ అండ్ మల్టీ మర్జ్ నోడ్ యూజ్ అవుతాయి. సో మర్జ్ నోడ్ అండ్ మల్టీ మర్జ్ నోడ్ యొక్క పర్పస్ రెండు ఒకటే, మన కంపోజిషన్ అనేది క్రియేట్ అవుతుంది వీటి వల్ల. బట్ డిఫరెన్స్ ఏంటంటే మనం మర్జ్ నోడ్లో ఒకటే అడిషనల్ నోడ్ని క్రియేట్ చేసుకోవచ్చు. బట్ మల్టీ మర్జ్ నోడ్లో ఏంటంటే మనం ఇలా మల్టిపుల్ నోడ్స్ని ఒకటే దాంట్లో క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ అది కూడా మనం లేయర్ స్టాకింగ్ ఫార్మాట్లో ఇది చేస్తామన్నమాట. సో ఇది మనకి కంపోజిషన్లో చాలా కన్వీనియంట్ ఆప్షన్ అండ్ దీని యొక్క కంట్రోల్స్ అనేవి మనకి ఎక్కువ ప్రొడక్టివిటీని ఇస్తాయి. సో ఈ విధంగా మనం మర్జ్ నోడ్స్ని అండ్ మల్టీ మర్జ్ నోడ్స్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. సో వీటి యొక్క కాన్సెప్ట్ మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను నేను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఎడిటర్ ఫ్రెండ్కి షేర్ చేయండి. అండ్ ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.